నిన్న తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అనబడేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేశారు. ఇది 3 రోజుల సదస్సు. ఈ 3 రోజుల సదస్సులో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని తీసుకుందాం. దేశంలోని ప్రతి జంట 3 పిల్లల్ని కనాలి. ఇది నారా చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. మరి నారా చంద్రబాబు నాయుడు వయస్సుకైతే ఆ ప్రశ్న ఆయనకు వర్తించకపోవచ్చు. ఇప్పటి వరకైతే నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలు మరి ఆంధ్ర ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు, చాలా బాగా తెలుసుకున్నారు అతని గురించి చెప్పడానికి అతనికి ఏమీ లేదు. అతని కంటే ఎక్కువగా ప్రజలకే తెలుసు కాబట్టి సీజనల్ మ్యాన్. ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి బీజేపీతో, ఇప్పుడు కేంద్రంతో అంటగాగుతున్నాడు. కేంద్రంలో సీట్లు లేనప్పటికీ, బలం లేనప్పటికీ కూడా తన భుజస్కంధాలపై మోస్తూ ఈ యొక్క భాషను మాట్లాడుతున్నారు. ఒక మతోన్మాదులు మాట్లాడేటువంటి భాష మాట్లాడుతున్నారు. తానే ఒక 3-4 నెలల క్రితం మాట్లాడినటువంటి భాష ఈ యొక్క పిల్లల కుటుంబ నియంత్రణ పాటించడం మూలన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అత్యంత ముందు చూపుతో 2 పిల్లల్ని మాత్రమే కనడం మూలన ఈ యొక్క రాష్ట్రాల కేంద్రం ఇస్తున్నటువంటి వాటాలో ధనం రావడం లేదు, కేంద్రం ఇబ్బంది పెడుతుంది అని చెప్పడం మూలన దానికి విరుగుడుగా ఏ ప్లాన్ తమ దగ్గర ఉందో లేదో తెలియదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటూ బీజేపీతో భాగస్వామ్యం అయిపోయి కేంద్రంలో మంత్రిత్వ శాఖల్లో కూడా తన బీజేపీతో తన మంత్రుల్ని కలిపి చేస్తుంటే కూడా ఇప్పుడు ఈ దేశంలో ప్రతి జంట 3 కనాలి అని అంటున్నాడు. అంటే మరి ఏ లెక్క ప్రకారంగా మాట్లాడుతున్నాడు, ఏ అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియాలి. అయితే ఇక్కడ మోహన్ భాగవత్ కూడా ఒక మాట చెప్తున్నారు. త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని భారతదేశం సంతరించుకుని తీరుతుంది అంటూనే భారతీయుల రక్తంలోనే సమదృష్టి ఉంది, ధర్మదృష్టి ఉంది అంటూ మాట్లాడుతున్నారు. భారతీయుల రక్తంతో ధర్మ దృష్టి ఉంది అంటున్నాడు. ధర్మ దృష్టి కనుక భారతీయుల రక్తంతో ఉంటే ఈ వర్ణాల వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ ఎందుకుండు? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ మరియు శూద్ర ఈ వర్ణాలు ఎందుకు, పంచములు ఎందుకు అనబడేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి దీని యొక్క ఉద్దేశము, లక్ష్యాలు వాళ్ళే తెలియాలి, సీజనల్ లీడర్స్ కాబట్టి.